చల్లగుత్తులకి బెల్లం కోరుతున్నాను చూడండి. చూడండి, చల్లగుత్తులకి బెల్లం కోరుకున్నామండి. పిండి కొద్ది చేసుకుంటున్నామండి. వరిపిండి అండి, వరిపిండి. కేజీ వరిపిండికి అర కేజీ మైదా. అండి మైదా వరిపిండి కలిపానండి. బెల్లం కేజీకి అర కేజీ మైదా అండి. బెల్లం ఒక అర కేజీ అండి. కోరుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలాగ వేసుకొని ఇలా కలుపుకోండి. ఇందులోనే కొంచెం సోడా అండి, తిన్న సోడా. తగినంత నీళ్ళు వేసుకొని బాగా కలపాలండి. ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక ఉండలేకుండా కలుపుకున్నాము. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఉండలేకుండానే కలుపుకొని ఒక 5 నిమిషాలు నానిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఇలా చూసి ఇలా ట్రై చేసి వేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్ ఐటమ్స్ కొట్టండి. కేజీ వరిపిండికి అర కేజీ మైదా అండి వేసి, అర కేజీ బెల్లం అండి, 2 డాల్డా ప్యాకెట్లు అండి వేసుకొని ఇంత సోడా గుండ అండి వేసి శుభ్రంగా కలుపుకొని ఉండలేకుండా కలుపుకొని జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు పోయాక అప్పుడు చల్లగుత్తులు వేసుకుంటే బాగా వస్తాయండి. మీరు కూడా ఇలా చూసి ట్రై చేసి కలుపుకోండి. చల్లగుత్తులు వేస్తున్నాను. నూనెలో ఈటెక్కాలండి. ఈ పువ్వు ఈటెక్కిన తర్వాత పిండిలో ముంచి అప్పుడు పువ్వు తీయాలండి. చూడండి వేస్తున్నాను. కొండ వస్తుంది చూడండి. పువ్వు తీయాలి. అలా వదలాలండి. వదిలిన తర్వాత ఏగక్కడ తెస్తానండి. అబ్బా ఇలా చుట్టూ అలా రావాలండి. పువ్వులు బాగా వచ్చినాయి కదండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. మీరు అనుకుంటున్నారు పండగ ఇంట్లో పండుకోరు 4 మంది వండుకుంటారు. మనమని ఏంటి వచ్చండి. కాల్తీ